బాల్యం. శ్రీల ప్రభుపాదులు సెప్టెంబర్ 1, 1896న కలకత్తాలో జన్మించారు మరియు ఆయన తండ్రి ఆయనకు అభయ్ చరణ్ అని పేరు పెట్టారు. ఆయన తండ్రి గౌర్ మోహన్ డే మరియు తల్లి రజనీ దేవి శ్రీకృష్ణునికి అమితమైన భక్తులు మరియు వారు కూడా ఆయనను అదే ఉత్సాహంతో పెంచారు. వారు కలకత్తాలోని బంగారు వ్యాపారుల గౌరవనీయమైన కులీన కుటుంబాలలో ఒకదానికి చెందినవారు. ఆయన తండ్రి ఏకైక కోరిక ఏమిటంటే అభయ్ శ్రీమతి రాధారాణి భక్తుడు కావాలనేది. యవ్వనం మరియు వైవాహిక జీవితం. బ్రిటిష్ పాలనలో అభయ్ స్కాటిష్ చర్చిస్ కాలేజీలో చదువుకున్నాడు మరియు కెమిస్ట్రీ నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. ఈ కాలంలో అతను స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతుదారుగా మారాడు మరియు ఖాదీ మాత్రమే ధరించేవాడు మరియు బ్రిటిష్ పాలనలో విశ్వవిద్యాలయం నుండి తన డిగ్రీని అంగీకరించడానికి కూడా నిరాకరించాడు. 1918 సంవత్సరంలో అభయ్ రాధారాణి దేవిని వివాహం చేసుకున్నాడు మరియు తరువాత అతను తన సొంత ఫార్మాస్యూటికల్ కంపెనీని ప్రారంభించాడు. తన ఆధ్యాత్మిక గురువును కలవడం. ఆయన తన ఆధ్యాత్మిక గురువు శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామిని మొదటిసారిగా 1922లో కలకత్తాలో కలిశారు. తొలి సమావేశంలోనే భక్తిసిద్ధాంత సరస్వతి అభయ్కు కృష్ణుడి సందేశాన్ని పాశ్చాత్య ప్రపంచానికి బోధించమని సలహా ఇచ్చారు. తొలి సమావేశంలోనే అభయ్ శ్రీల భక్తిసిద్ధాంతను తన హృదయంలో ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించారు. కానీ 1932లో మాత్రమే అధికారిక దీక్ష తీసుకోగలిగారు. 1936లో శ్రీల ప్రభుపాదులు తన ఆధ్యాత్మిక గురువుకు తాను అందించగల ఏదైనా ప్రత్యేక సేవను కోరుతూ ఒక లేఖ రాశారు. దానికి ప్రతిస్పందనగా 1922లో తనకు అందిన అదే సూచనతో కూడిన సమాధానం ఆయనకు లభించింది. ఆంగ్ల భాషా ప్రపంచానికి కృష్ణ చైతన్యాన్ని బోధించండి. శ్రీల ప్రభుపాదులు ఈ సూచనలను తన జీవితంగా మరియు ఆత్మగా తీసుకున్నారు. ప్రారంభ దశలో అతను బ్యాక్ టు గాడ్హెడ్ అనే పత్రికను ప్రారంభించాడు. అతను ఒంటరిగా రాశాడు, సవరించాడు, లేఅవుట్ను పర్యవేక్షించాడు, ప్రూఫ్ రీడ్ చేశాడు మరియు కాపీలను స్వయంగా విక్రయించాడు. ఈ పత్రిక నేటికీ ప్రచురించబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.